ఈ రోజు వచ్చేసి మీకు ఆర్మ్ హోల్ స్కేల్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ షార్ట్ వీడియోలో. ఎందుకంటే ఈ స్కేల్ ఏంటి అసలు ఇది ఎందుకు వాడాలి, ఎలా వాడాలని తెలియదు. ఇవి ఆన్లైన్లో చూస్తూ ఉంటాము, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు కనబడుతుంటాయి, తెచ్చుకుంటాం, కానీ కరెక్ట్ వాడకం అనేది ఎవరికి తెలియదు. ఆర్మ్ హోల్ స్కేలు అంటే ఇప్పుడు మనకి రెండు విధాలుగా ఉపయోగపడతాయి. అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి హ్యాండ్లో ఉపయోగపడుతుంది, ఒకటి వచ్చేసి బాడీలో ఉపయోగపడుతుంది అనమాట. బాడీలో ఉపయోగపడేది ఇది. దీన్ని ఏంటంటే కేవలం మనం బాడీలో ఆర్మ్ హోల్ దగ్గర వాడుకోవాలి. ఇది వచ్చేసి ఏంటి అంటే హ్యాండ్కి ఆర్మ్ హోల్ దగ్గర దీన్ని వాడుకోవాలి. అర్థమైందా? దీని వాడకం ఎలా అనేది నేను చెప్తాను. ఈ వాడకం అనేది చాలా మందికి అందరికీ తెలుసు. ఇదేంటి అంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర అంటే ఇప్పుడు బాడీ పార్ట్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. ఇది వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ మనం వాడుతూ ఉంటాం. ఆర్మ్ హోల్ స్కేల్ ఎక్కడ వాడుతూ ఉంటాం అంటే ఎక్కువ ఇలా వాడుతూ ఉంటాం అనమాట. అర్థమైందా? బయటికి పెట్టేసి ఖర్చుల దగ్గరికి పెట్టేసుకొని మనకి లోనకు కావాలంటే లోనకు జరుపుకొని ఆర్మ్ హోల్ వేసుకోవడం, బయటికి కావాలంటే బయటికి, ఇలా బాడీని వాడుకోవాలి. కానీ హ్యాండ్ని వాడుకునే విధానం ఎవరికి తెలియదు అనమాట. అంటే చాలా మందికి తెలుసు. అది దీన్ని వాడే విధానం కరెక్ట్గా ఎలా ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. చూడండి ఈ ఎల్లో కలర్ స్కేల్ని, ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏంటంటే హ్యాండ్ని ఇలా మడత పెట్టేసుకుని డబల్గా ఇలా మడత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇది కేవలం మనకి ముడతలు రాకుండా ఉపయోగపడే స్కేల్ అనమాట. మనకి అలా కాకుండా మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసి మనం చేయకూడదు దీన్ని. ఇది రాంగ్ ప్రాసెస్. అర్థమైందా? ఫస్ట్ మనం దీనికి కూడా హ్యాండ్ వేయాల్సిందే. ఎలా వేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూడండి, ఈ హ్యాండ్ని మనం ఇలా పెట్టేసుకున్నాం. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం పైన ఖర్చు వదిలేసుకున్నాం. అర్థమైందా? కింది వైపు పైన ఖర్చులు జరిపేసుకొని కింది వైపుకి ఇలా ఖర్చులను వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లూజ్ని చూసుకోవాలి మనం. అర్థమైందా? ఈ లూజ్ని ఇలా చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేసింది లూజ్. అర్థమైందా? తర్వాతకు వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఇలా కొలిచేసుకున్నాం. అర్థమైందా? చూడండి, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా లూజులు చూసుకొని ఖర్చులు కలుపుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడవుకి మనం ఏం చేయాలంటే ఈ పెద్దగా ఉన్నదేమో పైకి పెట్టుకోవాలి. ఇదేంటి ఖర్చు అన్నట్టు. అర్థమైందా? ఇంచెల ప్రకారంతో మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇక్కడ నుంచి 1 ఇంచు, ఇలా ఇంచెలు ఉన్నాయి. ఇలా కూడా మనం చూసుకోవటం. అంటే ఎంత వస్తుంది మనకు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇంచెలు ఉంది. ఈ 10 ఇంచెలలో కొంతమందికి 8 రావచ్చు, కొంతమందికి 7 రావచ్చు, కొంతమందికి 6 రావచ్చు. అది మనం గుర్తుంచుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని వాడుకోవాల్సింది ఏంటంటే దీనికి కలపాలి. ఇది ఆర్మ్ హోల్ కలిపే విధానం. అర్థమైందా? ఇలా కలుపుకొని మొత్తం పూర్తిగా ఇలా జరిపేసుకొని చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడికి ఉంది కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మీకు ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా ఇది కరెక్ట్గా ఆర్మ్ హోల్ స్కేల్లోనే ఉందిలే అని ఇలా వేస్తే, ఇప్పుడు ఇలా వేస్తే ఏమవుతుంది?